కొన్నిసార్లు సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్లే స్టోర్ నుంచి ఒక డౌన్లోడ్ చేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు అన్ని పర్మిషన్లు అడిగాడు. మనం ఇవ్వలేదనుకోండి వాడు యాక్సెప్ట్ చేయడు సార్ కొన్నిసార్లు. అది వాటి రిక్వైర్మెంట్ కొన్ని కొన్ని స్పెసిఫికేషన్ కావాలని ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు ఇది ఉందండి, ఇది పిజ్జా మీకు ఇది ఉంది, మీది దాని ఏమంటారు పిజ్జా అని, అది మన ఇది జొమాటో కావాల్సింది ఏంటి, లొకేషన్ పర్మిషన్ కావాలి, కాంటాక్ట్ తీసుకుంటారు. సో వాడు ఇప్పుడు మీకు అవి లొకేషన్ కంపల్సరీ ఇవ్వాలి, లేకపోతే తీసుకోవాలి. అలాగే కొన్ని ఫోటో పర్మిషన్ అవసరం లేదు, అది గ్యాలరీ పర్మిషన్ అవసరం లేదు, అవి తీసుకుంటారు. అవి ఇవ్వకుండా చూసుకోవాలి. వాడైతే అడిగేస్తాడు కదండి, మనం చూసుకోవాలి. వాడు ఏం చేస్తాడు, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాడు. ఓకే, యాప్స్ అనేది వచ్చే ఇన్ఫర్మేషన్ ఇంకోటి షేర్ చేసుకుంటారు. ఓకే, ఆటోమేటిక్గా మీకు ఫేస్బుక్ లో ఆఫ్ యాక్టివిటీ ఒక లాగ్ ఉంటుంది, ఫేస్బుక్ ఆఫ్ యాక్టివిటీ. ఓకే, ఫేస్బుక్ సెట్టింగ్ లో ఉంటుంది. అంటే ఫేస్బుక్ ఆఫ్ యాక్టివిటీ లాగ్ అంటే మీరు ఫేస్బుక్ వాడు మీరు ఆఫ్ చేసినా కూడా ఫేస్బుక్ వాడు ఏం చేస్తాడు, వీడు ఏం చేస్తున్నాడో అబ్జర్వ్ చేస్తుంది. అంటే నువ్వు ఫేస్బుక్ మీద నెట్ ఇది ఫేస్బుక్ వెళ్ళాను, నెక్స్ట్ బ్యాక్ వచ్చాను, ఆ ఫేస్బుక్ వేరే యాప్కి వెళ్ళి చూస్తున్నాను, అది ఫేస్బుక్ అబ్జర్వ్ చేస్తుంది వీడు ఏం చూస్తున్నాడు ఫేస్బుక్ లో, వీడు కరెక్ట్గా చూస్తున్నా లేదా, ఫేస్బుక్ లో కాకుండా వీడు ఇంకేం యాక్టివిటీ చూస్తున్నాడు. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ చేసుకుని, సపోజ్ నేను ఫేస్బుక్ లో నేను ఏదో జాబ్ గూగుల్ సెర్చ్ చేశాను, నాకు జాబ్ కావాలి, ఇది సెర్చ్ చేస్తుంది ఫేస్బుక్. వెంటనే నీకు గూగుల్ మళ్ళీ నువ్వు ప్లేస్ వచ్చినప్పుడు నీకు పార్ట్ టైం జాబ్స్ రిలేటెడ్ యాడ్స్ వస్తుంటాయి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పైయింగ్ అనేది చేసి దానికి తగ్గట్టుగా వాడు మోడిఫై చేస్తుంది. ప్రతి యాప్స్ లో ఉంటాయండి, ప్రతి గూగుల్. ఈజ్ దట్ ఎథికల్ అండి? అది ఎథికల్ అయినా అది కాదు, వాడు ఇచ్చిన ప్రావిజన్ లో ఉంటుంది. మనం పాలసీ ప్రావిజన్ అందుకే ఇచ్చాడు, ఆఫ్ ఆఫ్ చేసుకోవాలా, నీకు ఇచ్చాడు సెట్టింగ్ లో ఇచ్చాడు, మనం చూసుకో. సెట్టింగ్ లో మీకు ప్రొవిజన్ ఇచ్చాడు, మనం చెక్ చేసుకోవాలి, ఆపుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేస్బుక్ లో మీరు హాఫ్ యాక్టివిటీ అది ఆఫ్ చేసుకోవాలి అనుకోండి, మనం ఏం చేయాలి సార్? ఫేస్బుక్ లో సెట్టింగ్స్ కి వెళ్ళాలి, ఫేస్బుక్ సెట్టింగ్ వెళ్ళి ఫేస్బుక్ లో సెట్టింగ్ లో ఆఫ్ యాక్టివిటీ ఫేస్బుక్ ఉంటుందండి. హాఫ్ యాక్టివిటీ ఫేస్బుక్. ఓకే అండి, ఫేస్బుక్ ఆఫ్ యాక్టివిటీ తర్వాత ఫేస్బుక్ ఆఫ్ చేసిన తర్వాత నువ్వు నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే, ఆఫ్ ఆఫ్ యాక్టివిటీ. ఓకే, తీసుకున్న తర్వాత మనం చెక్ చేసుకోవాలి. అంటే ఫేస్బుక్ కూడా అబ్జర్వ్ చేస్తాడు. సో అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైతే ఏ టూల్ ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో, వాళ్ళు అది మోడిఫై చేస్తారు సెట్టింగ్ లో. ప్రతి గూగుల్ అయినా, ఈవెన్ గూగుల్లో మీరు సెర్చ్ చేస్తారు ఏదో పార్ట్ టైం జాబ్స్ అని, దాని రిలేటెడ్ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు. ఎందుకంటే ఏదైనా థియేటర్కి వెళ్ళాం అనుకోండి, తర్వాత ఒక మెసేజ్ వస్తుంది, అక్కడ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఒకసారి ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీరు ఏం సెర్చ్ చేసినా ఇప్పుడు అంతా కూడా షేర్ చేసుకుంటారు ఇన్ఫర్మేషన్. ఓకే, సో రకరకాల ఏజెన్సీ షేర్ చేసుకుంటారు కాబట్టి ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి మనం ఏదో ఒక అప్లికేషన్ ఉంచినప్పుడు దాని యొక్క సెట్టింగ్ ప్రైవసీ పాలసీ చెక్ చేసుకుని అది చెక్ చేసుకోవాలి. ఫోన్ అన్ని ఫెసిలిటీ కల్పిస్తుందండి. ఫోన్ డివైస్ లో సెట్టింగ్స్, నెంబర్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయి, మనం ప్రాపర్గా చెక్ చేసుకుంటే మీ ఫోన్ సెక్యూర్గా ఉంటుంది, మీరు సెక్యూర్గా ఉంటారు. ఈ ఫోన్ మీరు ఫోన్ లేకపోతే మీరు కాంప్రమైజ్ అయిపోతే అందులో చాలా సెన్సిటివ్ డేటా ఉంటుంది, మీ ఫ్యామిలీ ఫొటోస్ ఉంటాయి, లేకపోతే మీ యొక్క వెల్త్, మీ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంటేషన్ ఉంటాయి, లేకపోతే కొన్ని ఇన్ఫర్మేషన్ పేమెంట్ వ్యాలెట్స్ ఉంటాయి, అన్ని కాంప్రమైజ్ అయ్యి డబ్బులు పోతాయి. సో ఈ విధంగా ఎక్కువగా మనం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి.